హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అగైన్ ఎలైట్ క్రికెట్ తెలుగు ఛానల్. ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి ముంబై వర్సెస్ కేకేఆర్. ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరగబోతుంది. వెన్యూ వచ్చేసరికి వాన్ఖేడే స్టేడియం. మాక్సిమం ఏ ఒక్క కెప్టెన్ టాస్ విన్ అయినా సరే మాక్సిమం ప్రిఫర్ చేస్తే చేజింగే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే చేజింగ్ అనేది ముంబై గ్రౌండ్లో చాలా ఈజీ. అలాగే ఇది బౌలింగ్ సెక్షన్కి వచ్చేసరికి పేసర్స్కి బాగా అడ్వాంటేజెస్ ఉంటుంది. సో ఈ యొక్క పిచ్లో పేసర్స్కి ముఖ్యంగా రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్కి, లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్స్కి, వీళ్ళు ఒక 3 బౌలర్స్కి బాగా అడ్వాంటేజ్ ఉంది. ముఖ్యంగా చెప్తాను, సెకండ్ ఇన్నింగ్స్ ఎవరైనా బౌలింగ్ చేసుకుంటే సో ఏ బ్యాట్స్మెన్ కానీ లేదంటే ఏ ఒక టీం కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే ఆ బౌలింగ్స్లో లెగ్ బ్రేక్ బౌలర్ని మీరు మస్ట్ షుడ్గా ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్గా ముంబై తరఫున చూసుకున్నట్లయితే ముంబై వచ్చేసరికి లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి 1 మ్యాచ్ విన్ అయింది. అలాగే కేకేఆర్ వచ్చేసరికి 3 మ్యాచ్ విన్ అయ్యి 2 మ్యాచెస్ లోజ్ అయింది. సో అలాగే ఇది రీసెంట్ మ్యాచెస్. సో రీసెంట్గా కాకుండా సో హెడ్ టు హెడ్ లాస్ట్ ఒక T20 డొమెస్టిక్లోని లాస్ట్ ఒక 5 మ్యాచెస్ చూసుకున్నట్లయితే టోటల్ వీళ్ళు 9 మ్యాచెస్ ఆడితే అందులో వచ్చేసరికి ముంబై వచ్చేసరికి 5 మ్యాచెస్ విన్ అయింది. అలాగే కేకేఆర్ వచ్చేసరికి మనకి 4 మ్యాచెస్ విన్ అయింది. సో ఇది సినారియో ఓవరాల్గా హెడ్ టు హెడ్. సో మీరు తీసుకోవాల్సిన టీం ఏంటి, ప్రాబుల్ ప్లేయింగ్ లెవెల్ ఏంటి, నేను క్లియర్ కట్గా చెప్తాను. అది ఉపయోగించుకుని మీరు టీం క్రియేట్ చేసుకోవచ్చు. సో వ్యూయర్స్, పాస్ట్ ఐటమ్ చూసుకుంటే ముంబై వైపు నుంచి ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనింగ్, సూర్యకుమార్ ఫస్ట్ డౌన్, అలాగే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, వదేరా, టిమ్ డేవిడ్. సో మిడిల్ ఆర్డర్లో వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే నవీగొన్న బౌలింగ్లో సపోర్ట్ చేస్తారు ఒక 2-3 ఓవర్స్. అలాగే కొట్టజీ బౌలింగ్, అలాగే పీయూష్ చావ్లా మిడిల్ ఆర్డర్ బౌలింగ్, బుమ్రా వచ్చేసరికి ఓపెనింగ్ బౌలింగ్, తుషారా వచ్చేసరికి ఓపెనింగ్ బౌలింగ్. సో బుమ్రా అండ్ తుషారా ఓపెనింగ్, అలాగే కొట్టజీ ఒక ఓవర్ ఓపెనింగ్ చేస్తాడు. అలాగే హార్దిక్ పాండ్యా ఒక ఓవర్ ఓపెనింగ్ చేస్తారు. అలాగే మిడిల్ ఆర్డర్లోకి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా, మొహమ్మద్ నబీ ఈ 3 బౌలర్స్ వచ్చేసరికి షేరింగ్ చేసుకుంటాడు. అలాగే మనం ఇక్కడ కేకేఆర్ వైపు చూసుకున్నామంటే పీ సాల్ట్, నరేనా ఓపెనింగ్, నెక్స్ట్ అలాగే మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్, శ్రేయస్ అయ్యారు, వెంకటేష్ అయ్యారు, రఘువంశీ. సో రషీల్ ఫినిషింగ్ హెట్టింగ్ కోసం వస్తాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రమణదీప్ సింగ్ ఒకటి. నెక్స్ట్ స్టార్క్ ఓపెనింగ్ బౌలర్, వైభవ్ రావు ఓపెనింగ్ బౌలర్, హర్షిత్ రాణా అనవైలబుల్, హర్షిత్ రాణా ఆల్రెడీ ఈ మ్యాచ్. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి మిడిల్ ఆర్డర్ బౌలింగ్. సో ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి లెగ్ బ్రేక్ బౌలర్ మీకు చెప్పిన ఇక్కడ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్, లెగ్ బ్రేక్ బాల్ మీరు సెకండ్ ఇన్నింగ్స్ చేయండి. సో వరుణ్ చక్రవర్తి లెగ్ బ్రేక్ బౌలర్ సెకండ్ ఇన్నింగ్స్ మస్ట్ అండ్ బ్రేక్గా బ్లైండ్గా వరుణ్ చక్రవర్తిని మీ టీంలో ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి మంచి రికార్డ్ ఉంది, అలాగే ప్లేయర్ బ్యాటిల్స్ కూడా ఉంది. సో వరుణ్ చక్రవర్తి గురించి ఇన్నిసార్లు చెప్తానంటే మీరు వరుణ్ చక్రవర్తి సెకండ్ బౌలింగ్ వస్తే మస్ట్ అండ్ షుడ్గా వరుణ్ చక్రవర్తి మీ టీంలో ఇంక్లూడ్ చేయండి. సో వ్యూవర్స్, ఒకసారి మనం స్మాల్ లీగ్ టీం ఎలా క్రియేట్ చేద్దాం. సో నేను అనుకున్న ఒక 2 సినారియోస్లోని నేను టీం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 2 సినారియోస్ ఏంటో మీకు ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి. ఇన్ కేస్ కేకేఆర్ బ్యాటింగ్ ఫస్ట్ వచ్చిందనుకో నేను టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నాను. కేకేఆర్ బ్యాటింగ్ ఫస్ట్ వస్తే నేను టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది అనుకున్నాను. పీ సాల్ట్ ఫెయిల్ అవుతాడు అనుకుంటున్నాను. కేకేఆర్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతే నాకు మిడిల్ ఆర్డర్ కావాలి. మిడిల్ ఆర్డర్ నాకు శ్రేయస్ అయ్యర్ కావాలి, వెంకటేష్ అయ్యర్ తీసుకుంటాను. అలాగే నెక్స్ట్ ఇంకొచ్చేసరికి రసిల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే రసిల్ ఎందుకు తీసుకుంటున్నానంటే వీళ్ళు రికార్డ్స్ చెప్తారు జాతిగా ఉండండి. ప్రీవియస్గా కేకేఆర్ హెడ్ టు హెడ్ ఆడినప్పుడు వాళ్ళకి రికార్డ్స్ ఎవరికి లేవు, ఓన్లీ అయ్యర్కి, వెంకటేష్ అయ్యర్కి, రసిల్కి మాత్రమే ఉన్నాయి. అలాగే ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో రికార్డ్స్ ఎవరికి ఉన్నాయంటే ఓన్లీ వెంకటేష్ అయ్యర్కి, రసిల్కి మాత్రమే ఉన్నాయి. నేను మరీ లో ఆర్డర్కి వెళ్ళకుండా ఓన్లీ మిడిల్ ఆర్డర్లోనే ఆల్ ఆర్డర్లోనే తీసుకున్నాను. ఎందుకంటే రసూల్ మిడిల్ ఆర్డర్లో సపోర్ట్ చేస్తాడు. రసూల్కి వచ్చేసరికి ఈ గ్రౌండ్లో 13 మ్యాచెస్ ఆడితే 35 యావరేజ్ ఉంది, అది గ్రౌండ్ పరంగా. నెక్స్ట్ అలాగే హెడ్ టు హెడ్ పరంగా చూసుకుంటే 15 మ్యాచెస్ ఆడి 20 యావరేజ్ రసూల్కి ఉంది. సో ఆబ్వియస్గా ఒక మంచి యావరేజ్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్గా టీం మొత్తం చూసుకుంటే రసూల్కి ఒక మంచి యావరేజ్ ఉంది. సో సెకండ్ నేను తీసుకున్న ప్లేయర్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్. నేను వెంకటేష్ అయ్యర్ ఎందుకు తీసుకున్నాను అంటే వెంకటేష్ అయ్యర్కి గ్రౌండ్లో 4 మ్యాచెస్లో 83 యావరేజ్ ఉంది, అలాగే 250s కొట్టాడు. సో అందుకే నేను తీసుకుంటున్నాను. అలాగే మనకి గ్రౌండ్ పరంగా చూసుకున్నట్లయితే వెంకటేష్ అయ్యర్ వచ్చేసరికి 7 మ్యాచెస్లో 30 యావరేజ్ ఉంది, దీంట్లో 100 కూడా కొట్టాడు. సో అందుకే నేను వెంకటేష్ అయ్యర్ తీసుకోవడం ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. అలాగే శ్రేయస్ అయ్యర్ని నేను ఈ యొక్క పిచ్లోనే శ్రేయస్ అయ్యర్కి 20 మ్యాచెస్ ఆడికి 25 యావరేజ్. సో ఈ యొక్క 3 బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో సపోర్ట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ 3 బ్యాట్స్మెన్ తీసుకున్నాను అంటే నేను టాప్ ఆర్డర్లో ఉన్న ప్లేయర్స్ కేకేఆర్ ఫెయిల్ అవుతారు కాబట్టి నేను ఇనీషియల్గా బౌలింగ్ ఎవరు వేస్తారో ముంబై నుంచి వాళ్ళు తీసుకోవాలి. సో ఇనీషియల్గా బౌలింగ్ ఎవరు వేస్తారు, బుమ్రా, కొట్టచి. సో వీళ్ళు స్టార్ట్ చెప్తాను చూడండి. బుమ్రా గ్రౌండ్లో వచ్చేసరికి 43 మ్యాచెస్ ఆడాడు, 51 వికెట్స్ తీశాడు. బుమ్రా వచ్చేసరికి 43 మ్యాచెస్ ఆడాడు, 51 వికెట్స్ తీశాడు. నెక్స్ట్ కొట్టచి వచ్చేసరికి 4 మ్యాచెస్ ఆడాడు, 6 వికెట్స్ తీశాడు. సో హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్నట్లయితే బుమ్రా వచ్చేసరికి 16 మ్యాచెస్ ఆడాడు, నెక్స్ట్ 23 వికెట్స్ తీశాడు. సో మనోడికి హెడ్ టు హెడ్ ఏం లేదు. బట్ ఇన్ కేసు ఎందుకంటే టాప్ ఆర్డర్ ఇద్దరు అవుట్ అవుతాడు అనుకుంటున్నాను కాబట్టి సో ఇనిషియల్గా తొందరగా సో అందుకే కొట్టేసి కూడా తీసుకున్నాను. సో వీళ్ళిద్దరు ఒక 3 మెంబర్స్ మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి నాకు తెలిసి ఒక లో స్కోరింగ్ గేమ్ అయితే ఎందుకంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది కదా, ఒక లో స్కోరింగ్ 180 అయింది అనుకోండి, 180+ అయింది అనుకోండి స్కోరు. సో ఆబ్వియస్గా ఈజీగా మన ముంబై వాళ్ళు ఎందుకంటే అది ఫేవరెట్ గ్రౌండ్ కాబట్టి ఈజీగా చేసేస్తారు. సో అప్పుడు నేను ఒక ముంబై నుంచి ఇనిషియల్ బ్యాట్స్మెన్ని ఇనిషియల్ టాప్ ఆర్డర్ ఓపెనర్స్ పెడదాం అనుకుంటున్నాను. అందులో ఇషాన్ కిషన్ పెడదాం అనుకుంటున్నాను, రోహిత్ శర్మ పెడదాం అనుకున్నాను, సూర్యకుమార్ పెడతాను. ఎందుకంటే ఈ లో స్కోరింగ్ చేస్తారు కాబట్టి అందుకే తిలక్ వర్మ తీసుకోవట్లే. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ చూసినట్లయితే సూర్యకుమార్ యాదవ్కి 46 మ్యాచెస్లో 36 యావరేజ్ ఉంది గ్రౌండ్లో. 46 మ్యాచెస్లో 36 యావరేజ్ గ్రౌండ్లో ఉంది. అలాగే 83 మ్యాచెస్లో రోహిత్ శర్మకి 35 యావరేజ్ ఉంది. అలాగే ఇషాన్ కిషన్కి 30 మ్యాచెస్లో 26 యావరేజ్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మకి ఎక్కువ ఉంది, అలాగే మంచి యావరేజ్ ఉంది. ఎందుకంటే లో స్కోరింగ్లో మనోడు సెకండ్ చేసింగ్లో సూపర్గా ఆడతాడు రోహిత్ శర్మ. సో అలాగే హెడ్ హెడ్ చూసుకున్నట్లయితే మనకి 26 మ్యాచెస్లో 44 యావరేజ్ రోహిత్ శర్మకి, అలాగే సూర్యకుమార్ యాదవ్కి 18 మ్యాచెస్లో 40 యావరేజ్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇషాన్ కిషన్ 9
బ్యాటింగ్ యావరేజ్ 30. సో ఆల్మోస్ట్ ఓవరాల్గా ఈ 3 ప్లేయర్స్కి 30 యావరేజ్ ఉంది. సో మనకి 30 పాయింట్స్ ప్రతి ఒక ప్లేయర్ దగ్గర బ్యాట్స్మెన్ నుంచి మనకి 30 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు ఈజీగా చేసి చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు టాప్ ఆర్డర్ హిట్ అయ్యారు అంటే వీళ్ళు టాప్ ఆర్డర్ హిట్ అవుతున్నారంటే ఇక్కడ కేకేఆర్ ఓపెనర్ బౌలర్స్కి ఎవరికి వికెట్స్ పడవు అంటే మనం ఏం చేయాలి, వీళ్ళు మిడిల్ ఆర్డర్ బౌలింగ్ తీసుకోవాలి. వీళ్ళు మిడిల్ ఆర్డర్ బౌలింగ్ ఎవరు, వరుణ్ చక్రవర్తికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. ఏం చెప్పాను, వరుణ్ చక్రవర్తి సెకండ్ ఇన్నింగ్స్లో బాగా తీసుకోండి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తియే ముంబై ఇండియన్స్ని ప్లేయర్ బ్యాట్లో చెప్తాను. రోహిత్ శర్మని అవుట్ చేసింది సునీల్ రైనా. ఇషాన్ కిషన్ని 14 బాల్ వేసి 19 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీసింది ఎవరంటే వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ని. అలాగే సూర్యకుమార్ యాదవ్ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. 25 బాల్ వేసి 20 రన్లు ఇచ్చి ఒకసారి అవుట్ చేశాడు. సో అందుకే నేను వరుణ్ చక్రవర్తి తీసుకుంటున్నాను. సో అలాగే నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది సినారో. సో ఓవరాల్గా మీరు ఒకవేళ కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఈ యొక్క టీమ్స్ మద్దతు తీసుకుని ఇంకా మనకు కావాల్సిన ఎంతమంది ప్లేయర్స్, 2 ప్లేయర్స్ కావాలి. ఇంకా ఈ 2 ప్లేయర్స్లో మీరు ఆబ్వియస్గా హైయెస్ట్ పర్సన్ ఆఫ్ సెలక్షన్ ప్లేయర్స్లో ఉంటారు కదా. హైయెస్ట్ సెలక్షన్ ఆఫ్ ప్లేయర్స్లో మనకి ఆబ్వియస్గా వచ్చేసరికి మనకి సునీల్ రైనా పక్క. సునీల్ రైనా అందరికీ ఉంటాడు ఇప్పుడు పక్క. ఇప్పుడు మీరు ఒకళ్ళు రిస్క్ తీసుకోవాలనుకుంటే పీ సాల్ట్ని డ్రాప్ చేయొచ్చు. ఒకళ్ళు పీ సాల్ట్ని డ్రాప్ చేసి మీరు ఇక్కడ తీసుకొని ఇంకో ముంబై బౌలర్లైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు పీ సాల్ట్ తేలకుండా మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఆల్రౌండ్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా మస్ట్ చూడగలరు. ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ చేస్తాడు, డెత్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా ఒకళ్ళు టాప్ ఆర్డర్ ఇక్కడ ఒకళ్ళు ఫెయిల్ అవుతే హార్దిక్ పాండ్యా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం హార్దిక్ పాండ్యా ఇస్తాం. సో ఇక్కడ సివిబిసి చూసినట్లయితే ఇక్కడ సివిబిసిలో హైయెస్ట్ ఇప్పుడు సెలక్షన్ ఎవరు ఉందో చూద్దాం. ఇక్కడ కెప్టెన్ పరంగా నరేన్ ఉన్నాడు. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి వీసీ హైయెస్ట్ పర్సన్ తీసుకున్నట్లయితే నరేన్ ఉన్నాడు. నేనేమంటానంటే మీరు ఇక్కడ కెప్టెన్ ఒకవేళ ముంబై టాప్ ఆర్డర్ హిట్ అయ్యి ఇక్కడ కేకేఆర్ టాప్ ఆర్డర్ ఫీల్డ్. సో అలాంటి టైంలో మీరు ఇక్కడ రసూల్ క్యాప్టెన్ చేయండి ఇక్కడ. సో రసూల్ క్యాప్టెన్ చేసి వీసీ వచ్చేసరికి ఇషాన్ కిషాన్ కానీ రోహిత్ శర్మ కానీ పెట్టేసేయండి. సో ఇది సినారో. ఇది ఎప్పుడు ఇన్ కేస్ కేకేఆర్ బ్యాట్ ఫస్ట్ చేసి టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుద్దని అనుకుంటే, నా సినారో ప్రకారంగా వీళ్ళు టాప్ ఆర్డర్ ఫెయిల్ లేదు. ఒకవేళ టాప్ ఆర్డర్ హిట్ అవుద్ది అని అనుకుంటే మీరు ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే వెంకటేష్ అయ్యర్ని ఇక్కడ రిమూవ్ చేసేసి పీ సాల్ట్ని ఇక్కడ పెట్టేసుకోండి. ఒకవేళ టాప్ ఆర్డర్ హిట్ అవుద్ది అనుకుంటే సినారో చెప్తాను. ఒకవేళ టాప్ ఆర్డర్ హిట్ అవుద్ది అనుకుంటే ఈ యొక్క సినారో చేయండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు రోహిత్ శర్మ డ్రాప్ చేసి తిలక్ వర్మను పెట్టండి. లేదు అని అనుకుంటే ఇషాన్ కిషన్ డ్రాప్ చేసేసి రోహిత్ శర్మ. ఈ 2 సినారోస్ చేయండి. ఒకవేళ కేకేఆర్ టాప్ ఆర్డర్ హిట్ అవుతుంది అనుకుంటే మీరు తిలక్ వర్మని తీసుకోండి రోహిత్ శర్మ ప్లేస్లో, లేదంటే ఇషాన్ కిషన్ ప్లేస్లో తిలక్ వర్మ చేసుకోండి. వీళ్ళిద్దరిని ఇంటర్చేంజ్ చేయండి. లేదు అనుకుంటే మీరు రోహిత్ శర్మ డ్రాప్ చేసి తిలక్ వర్మ తీసుకోండి. ఇది సినారో. ఇప్పుడు టాప్ ఆర్డర్ హిట్ అవుతుంది అనుకుంటారు కేకేఎఫ్. ఒకరు ఫస్ట్ బ్యాటింగ్ వస్తే టాప్ ఆర్డర్ హిట్ అవుతుంది. మీరు అప్పుడు ఏం చేయాలి, సునీల్ రైనాని మీరు కెప్టెన్ పెట్టుకోవాలి. సునీల్ రైనా కెప్టెన్ పెట్టుకొని వీసీ వచ్చేసరికి ఒకవేళ టాప్ ఆర్డర్ హిట్ అవుతే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేది ఎవరు, హార్దిక్ పాండ్యా. సో ఈ ఒక టీం క్రియేట్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ టూ టీమ్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇన్ కేస్ కేకేఆర్ బ్యాట్ ఫస్ట్ చేస్తే ఈ 2 టీమ్స్ సినారోస్ మీరు అనేవాళ్ళు ఇంక్లూడ్ చేసి గ్రాండ్ లీగ్ గురించి చెప్తాను. గ్రాండ్ లీగ్లో డిఫరెన్షియల్ ఒక 4-5 ప్లేయర్స్ని మీ ఒక టీం ఇంక్లూడ్ చేసుకొని మీరు 1 crore కలిసే అవకాశం ఉంది. మాక్సిమం లోవెస్ట్ సెలక్షన్ పర్సెంట్ ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో ఒక 2-3 ప్లేయర్స్ని తీసుకొని నెక్స్ట్ అలాగే 50% అబౌవ్ ఉన్న వాళ్ళు ఒక 2-3 ప్లేయర్స్ని తీసుకుంటే మీరు గ్రాండ్ లీగ్ వినే ఛాయిస్ ఉంది. సో ఆ 2-3 ప్లేయర్స్ని కెప్టెన్ వైస్ కెప్టెన్ ఎవరిని పెట్టాలి మీరు చెప్పించండి ఒకసారి. ఇక్కడ ఆల్రౌండర్ సెక్షన్ నుంచి మొహమ్మద్ నబీని ఇంక్లూడ్ చేయండి. ఇన్ కేస్ ముంబై టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతాయి నిజంగా ఒకసారి ముంబై ఫస్ట్ బ్యాటింగ్ వస్తే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ మొహమ్మద్ నబీని ట్రై చేయండి. బౌలింగ్ సెక్షన్కి వచ్చేసరికి వైభవ్ వరాలా, స్టార్క్, పీయూష్ చావ్లా, తుషారా. ఇక్కడ చూసుకున్నట్లయితే బౌలింగ్ సెక్షన్ నుంచి వీళ్ళు. సో మస్ట్ అండ్ షుడ్గా గ్రాండ్ లీగ్లో ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ఒక దగ్గర స్టార్క్ని తీసుకోండి. స్టార్క్ ఏంటంటే ఓపెనర్ బౌలర్ అంటే ఇక్కడ ఏంటి ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. వైభవ్ వరాలను తీసుకున్నారంటే ముంబై ఇండియన్స్ టాప్. సో ఈ 2 మెంబర్స్ తీసుకున్నారంటే ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అవుతుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అవుతుందంటే సో మొహమ్మద్ నబీ కావాలి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు, లో స్కోరింగ్ ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పీయూష్ చావ్లా, తుషారా. ఒకవేళ పీయూష్ చావ్లా, తుషారా తీసుకుంటారంటే కేకేఆర్ టాప్ ఆర్డర్ హిట్ అవ్వాలి. అంటే కేకేఆర్లో నరేను అలాగే పీ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రేయస్ అయ్యర్ వీళ్ళు టాప్ ఆర్డర్లో హిట్ అవుతే నెక్స్ట్ పీయూష్ చావ్లా మిడిల్ ఆర్డర్లో వచ్చి బౌలింగ్ చేస్తాడు. అలాగే తుషారా తీసుకున్నప్పుడు వచ్చేసరికి ఎవరైనా ఒక టాప్ ఆర్డర్ ఎలిమినేట్ చేయండి. తుషారా మ్యాక్సిమం వికెట్ పడకపోవచ్చు, బట్ ఒక టీంలో గ్రాండ్ లీగ్లో ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే మాత్రం మీరు వెంకటేష్ అయ్యర్ని ఒక జిఎల్లో వీసీ కూడా ట్రై చేయండి. నేను చెప్తున్న గ్యారంటీకి వినే అవకాశం ఉంది. నెక్స్ట్ ఒక జిఎల్లో వైభవ్ వరాలను మస్ట్ యాజ్ ఎ ప్లేయర్గా పెట్టండి. సో యాజ్ ఎ జిఎల్ కెప్టెన్ కింద నేను వెంకటేష్ అయ్యర్ని అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నేను మన కెప్టెన్ రసూల్ని కూడా ట్రై చేయండి. ఎప్పుడైతే ఒక కేకే టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతే మీరు వెంకటేష్ రసూల్ని జిఎల్ కెప్టెన్ కింద ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్.